నీళ్ళు రావాలి, ఆత్మహత్యలు ఆగాలనేది ఆయన ప్రయత్నం. దాన్ని అనవసరంగా వీళ్ళు ఏం చేసిందంటే ఆయన తొందర పెట్టిండు, దానివల్లనే నాణ్యతా లోపం జరిగింది. ఇప్పుడు ఏ ఇంజనీర్లు కూడా అట్లా ఫిర్యాదు చేయలేదు, మమ్మల్ని తొందర పెట్టిండు అని. ఒకవేళ తొందర పెట్టినా కూడా వాళ్ళు తొందర పడరు, దేని టైం దాన్ని తీసుకుంటుంది, క్యూరింగ్కి అయ్యే టైం క్యూరింగ్కి తీసుకుంటుంది. నాణ్యత లోపాలు అనేటివి మేడిగడ్డలో లేవు, అది కేవలం ప్రమాదం వల్ల జరిగింది. ఆ ప్రమాదం జరగడానికి కూడా ఒక కారణం ఉంది. అది 28 లక్షల క్యూసెక్ల వాటర్ వస్తే తట్టుకునే విధంగా కట్టారు. ఎందుకంటే 500 సంవత్సరాల చరిత్రను పరిశీలించారు. ఎక్కువ వరద వచ్చింది అక్కడ 28 లక్షల క్యూసెక్లు, అంటే ఒక్కరోజు 250 టీఎంసీలు ఆ ప్రాంతం నుంచి పోయినాయి 24 గంటలల్లో. 28 లక్షల క్యూసెక్లు అంటే 250 టీఎంసీలు అవుతుంది. వీళ్ళు ఏం చేశారు, 28 లక్షల 25,000 క్యూసెక్లకు కట్టారు. అంటే ఇంతకుముందు వచ్చిన వరదను కూడా తట్టుకునేటట్టుగా. కానీ వచ్చిన వరద ఎంత అంటే జూలై 15, 2022, అంటే మేడిగడ్డ కుంగింది అక్టోబర్లో, 23 అక్టోబర్లో కుంగింది. అంటే సంవత్సరం 3 నెలల ముందు ఆ బ్యారేజీల పైనుంచి నీళ్లు పోయినాయి. 28,75,000 క్యూసెక్లు వచ్చి ఒకవేళ నాసిరకంగా కడితే 3-4 సంవత్సరాలు భారీ స్థాయిలో వరద వచ్చినప్పుడు మేడిగడ్డ ఎందుకు నిలబడ్డది? ఒకవేళ నాణ్యతా లోపమే ఉంటే 19, 20, 21 పియర్స్కే ఎందుకు ప్రమాదం జరిగింది, మిగతా పియర్స్ ఎందుకు గట్టిగా ఉన్నాయి? నాణ్యతా లోపమే ఉంటే అన్నారం సుందిలలో ఇటువంటి ప్రమాదం ఎందుకు జరగలేదు? అంటే మనము నోరు తెరిచి ప్రశ్నలు అడిగితే అవతల దగ్గర జవాబు ఉండదు. ఇంకా ప్రశ్నలు అడిగే సోయి మనం తెప్పియాలి వాళ్ళకు.